హాయ్ హలో నమస్తే. ఇప్పుడే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ శోభన జంటగా తెరకెక్కించిన మూవీ తొండరం చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ముత్తు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంజి అలియాస్ షణ్ముఖం అనగా సినిమాలో ఫైట్ మాస్టర్ చేస్తూ కారు డ్రైవర్ గా తన భార్య శోభన, కొడుకు పవన్, ధన్యం అజ్జోష్, కూతురు అమృత వర్షిణితో జీవితాన్ని హ్యాపీగా సాగిస్తుంటాడు. అంబాస్టీ కార్ అంటే బెంజికి ప్రాణం. ఆ కారుని ఎవరిని కూడా ముట్టుకోనివ్వడు. అలాంటి పరిస్థితుల్లో గంజాయి కేసులో కారుని సీజ్ చేస్తారు పోలీసులు. ఆ తర్వాత ఒక శవాన్ని పూడ్చేందుకు బెంజిని ఎస్ఐ బెన్ని అనగా బిన్ను ముప్పు, ఇన్స్పెక్టర్ జార్జు అనగా ప్రకాష్ వర్మ బెంజిని తీసుకువెళ్తారు. టెంట్ మాస్టర్ గా పళని అనగా భారతీ రాజా ఆయన వద్ద ఫైట్ మాస్టర్ ఉద్యోగాన్ని బెంజి ఎందుకు మానేశాడు? పాత అంబాసిడీ కారులోనే లైఫ్ ని ఎందుకు లీడ్ చేస్తున్నాడు? తను ఇష్టంగా చూసుకునే కారును గంజాయి కేసులో సీజ్ చేసిన తర్వాత బెంజి పరిస్థితి ఏమిటి? సిఐ తీసుకువెళ్లిన శవం ఎవరిది? అడవిలో పాతేసిన శవం వల్ల బెంజి జీవితం ఎలా అతలకోతలం అయింది? తన జీవితాన్ని కుదిపేసిన ఆ సంఘటన బెంజి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే మోహన్ లాల్ ఇమేజ్ కి సరిపోయే విధంగా తరుణ్ మూర్తి రాసుకున్నాడు. కథలోని పాత్రలు, ఎమోషనల్ క్రైమ్ ఎలివేషన్స్, యాల్యూస్ చక్కగా కుదిరాయి. కథను చాలా హోమ్లీగా స్టార్ట్ చేసి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని క్రియేట్ చేయడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. ఫీల్ గుడ్ నుండి ఎమోషనల్ లోకి మెల్లగా జోడించి ఆ తర్వాత క్రైమ్ జోనర్ లోకి స్టోరీని అయితే తీసుకెళ్తాడు. ఆ నడిపించిన విధానం అయితే ఇంకా బాగుంది. అలాగే క్రైమ్ జోన్ నుండి యాక్షన్ జోన్ లోకి నెట్టి అక్కడ పలికించిన భావోద్వేగాలు అయితే సినిమాకి హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి. అయితే కథ చెప్పాల్సిన నిడివి కంటే అతిగా సాగదీసి కొన్నిసార్లు ప్రేక్షకులకి టెస్ట్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు దృశ్యం 3 మూవీని చూపించే ప్రయత్నం అయితే చేశాడని చెప్పాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు. తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఎమోషనల్ యాక్షన్ సీన్లలో మెప్పించి నటనతో ఆకట్టుకుంటాడు. సినిమాలకి పండగ వాతావరణాన్ని అయితే అందించాడు. ఫస్ట్ హాఫ్ లో ఆయన అమాయకత్వంగా కనిపించి సెకండ్ హాఫ్ లో అయితే రౌద్రాన్ని చూపిస్తాడు. ఇక తల్లిగా భార్యగా శోభన అయితే ఫుల్ మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. మోహన్ లాల్ కూతురు కొడుకులుగా అమృత, దమ్యం, మ్యాచన్ తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారనే చెప్పాలి. ఇక కథను రక్తికట్టించే విషయంలో ఎస్ఐ బెంజి ముప్పు, ఇన్స్పెక్టర్ గా ప్రకాష్ వర్మ తమ పాత్రలతో పవర్ఫుల్ గా నటించి మోహన్ లాల్ పోటీగా నటించారు. హీరోయిజాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయడానికి దర్శకుడు పెట్టుకున్న విజయను తగినట్లుగా ఇద్దరు నటించి మెప్పించారు. ఇక భారతీ రాజా అతిథి పాత్రలు అయితే గుర్తుండిపోయేలా చేశాడు. ప్రేమలో ప్రేమ్ అతిథి పాత్రలో సంగీత ప్రతాప్ కనిపించి మెప్పించాడు. నటీనటులు కూడా వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. అలాగే సాంకేతిక విభాగం పనితీరుకు వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లొకేషన్స్ అయితే చిత్రీకరించారు. కేరళలోని అద్భుతమైన లొకేషన్స్, వాటి వాతావరణాన్ని కథకు తగ్గట్లుగా ఉపయోగించుకున్న తీరైతే బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. పరంగా మాత్రం కొన్ని సీన్లు కట్ చేసి మరికొన్ని సీన్లు నిడివి తగ్గిస్తుంటే ఇంకా బాగుండేది. అలాగే నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి తొండరం మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ ఫుల్ గా దట్టించిన క్రైమ్ యాక్షన్ మూవీ. మోహన్ లాల్, శోభన, ప్రకాష్ వర్మ, ఇన్ను ముప్పు ఈ సినిమాకు పర్ఫార్మెన్స్ ప్లస్ అయితే దర్శకుడు తరుణ్ మూర్తి రాసుకున్న కథా స్క్రీన్ ప్లే మూవీని మరో మెట్టెక్కిచ్చాయి. సినిమాలో టెక్నికల్ యాల్యూస్ కూడా మరో ప్లస్ పాయింట్ గా ఉండగా మైనస్ విషయానికి వస్తే సినిమా లెంత్ ఎక్కువ కావటం, ఎడిటింగ్ కు ఇంకొంచెం కత్తెర పని చెప్పాల్సి అవసరం ఉండటం, అక్కడక్కడ కొన్ని సీన్లు లాగినట్లుగా అనిపించటం. మొత్తానికి ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్ మూవీ. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.